జిల్లా నూజివీడు సిద్ధార్థ జూనియర్ కళాశాలలో విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ వి శ్యామ్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ శ్యామ్ ఉన్నత విద్యను అభ్యసించి ఇంగ్లాండ్లోని లీడ్స్ మరియు బ్రాడ్ఫర్డ్ ఎక్స్వై యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా పనిచేయడంతో పాటు సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్లకు ఉత్తమ శిక్షకుడిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. కెరీర్ గైడెన్స్లో భాగంగా ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అయిన పాలిటెక్నిక్, బీటెక్, ఇతర డిగ్రీ కోర్సులతో పాటు ఉద్యోగాలు పొందటం కోసం అవసరమైన డిపార్ట్మెంట్ కోర్సులు ఏ విధంగా ఎంచుకోవాలి, ఆ తర్వాత ఉత్తీర్ణులు కావడానికి ఏ విధంగా చదవాలి అన్న అంశాలపై డాక్టర్ శ్యామ్ అవగాహన కల్పించారు. విద్యాపరంగా విద్యార్థులకు అవసరమైన వెబ్సైట్లు, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి విద్య కోర్సుల్లో పట్టు కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్, మెడికల్, ఐఐటి, నీట్, ఐఐఎఫ్టి, బిజినెస్ స్కూల్స్లో సీట్లు సాధించడానికి ఏ విధంగా సమాయత్తం కావాలో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కె అనంతలక్ష్మి, కోశాధికారి ఎస్వి రావు, సెక్రటరీ రాజేంద్రబాబు, డైరెక్టర్లు కె తిరుపతిరావు, డిఎల్ రామలింగేశ్వరరావు, సిద్ధార్థ జూనియర్ కళాశాల డైరెక్టర్ రవిబాబు, విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. అటు మత్తు పానీయాలు, మత్తు పదార్థాల వైపు వెళ్ళకండి. ఈ ప్రేమ, దోమ అనేటటువంటి ఆలోచనలు ఎప్పుడు చేయొద్దు. ఒకే లక్ష్యం. మన పైకి రావాలంటే లక్ష్యం బాగుండాలి, దానికి తగిన గోల్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా ఆ గోల్ రీచ్ అవ్వడానికి క్రమశిక్షణ, దృఢ సంకల్పము, హార్డ్ వర్క్ ఉండాలి. ఈ మూడు ఉండాలి. డిసిప్లైన్, స్ట్రాంగ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. ఇది మాత్రమే మనం అనుకున్న గోల్ అచీవ్ అవ్వగలం. ఆ తర్వాత మనం ఏం చేసినా నడుస్తుంది. గోల్ రీచ్ అవ్వడానికి స్ట్రాంగ్ డెడికేషన్ ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి, కఠోర పరిశ్రమ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే మనలో డిసిప్లిన్ ఉన్నప్పుడు, క్రమశిక్షణ లేకుండా ఏమీ చేయలేదు. కాబట్టి ఇటు ఖచ్చితంగా మీరు వయసులో ఉన్నటువంటి అట్రాక్షన్ జోలికి వెళ్ళకుండా విద్యార్థులు కాబట్టి విద్యార్థులుగా మీరు మీ లక్ష్యాల కోసం ప్రయత్నం చేయండి. చట్టాల్లో ప్రారంభంగా కనుక్కునేటువంటి శాస్త్రవేత్త మన భీమవరమే. ఆయన దీని మీద ఒక ఎస్సే రాశారు. బాగా ఎదిగే చెట్టును చూసి ఎదగనటువంటి చెట్టు జెలసియస్ గా ఫీల్ అవుతుంది. అక్కడ మిగతా చెట్లు కొన్ని ఏమో జెలసియస్ గా ఫీల్ అయ్యి మనం కూడా చుట్లాగా ఎదగాలని ప్రయత్నం చేస్తాయంట. ప్రకృతిలో ఉన్న చెట్టు ఎదగలేదు, మనం ఎదగకూడదా? ఎదుగుతా ఎదగకూడదా? ఎదగాలి. స్పర్ధయ వర్ధతే విద్య అంటారు. విద్యలో ఎప్పుడు కూడా పోటీ పడాలి. ఈ సెమ్లో ఈయనకు ఒక మార్క్ ఎక్కువ వస్తే రేపు నేను ఇంకా 2 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటట్టు చదవాలి. అది పోటీ అనేది ఎక్కడ ఉండాలంటే వాటిలో వీటిలో కాదు, సగటులో ఉండాలి, స్పర్ధ ఉండాలి. ఆ ఎప్పుడైతే మనకు ఆ పోటీతత్వం వస్తుందో మనం అనుకున్న జాబులే కాదు, దానికన్నా మించుకునేటువంటి జాబులు మనకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చక్కటి క్రమశిక్షణతో, కావలసినటువంటి పరిజ్ఞానంతో మనము ఎథికల్ వాల్యూస్ కలిగి ఉండాలి, నీతి నియమం కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్. తర్వాత పేరెంట్స్ ను రెస్పెక్ట్ చేయండి, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేయండి, తర్వాత గురువులకు రెస్పెక్ట్ చేయండి. అందుకే మన హిందూ మైథాలజీలో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఉదయం వేస్తేనే మీ సబ్ కాన్షియస్ మైండ్ 15 minutes బాగా వర్క్ చేస్తుంది. ఆ 15 నిమిషాలు మీతో మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. రాత్రంతా నేను బాగున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కొన్ని లక్షల మంది చనిపోయారు, నేను ఈ ఉదయాన్నే చూస్తున్నాను. థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్. రెండవది ఏంటి? ఈ రోజంతా హ్యాపీయెస్ట్ డేగా ఉంటుంది, ఈ రోజంతా బాగుంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న కష్టాలు వస్తే ఆ కష్టాలు నేను భరించలేనంత కష్టాలే కాదు, సింపుల్, ఐ కెన్ సాల్వ్ దెమ్ వెరీ ఈజీలీ. ప్రతిరోజు ఉదయం లేసినప్పుడు మీ మైండ్ మీరు ఫీడ్ చేసుకోండి, ఈ రోజు హ్యాపీయెస్ట్ డేగా ఉంటుంది, ఈ రోజు చాలా యూస్ఫుల్ డేగా ఉంటుంది, ఈ రోజు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఐ విల్ బి హ్యాపీ, మై ఫ్యామిలీ మెంబర్స్ విల్ బి హ్యాపీ, మై క్లాస్మేట్స్ విల్ బి హ్యాపీ, మై కాలేజ్ మేట్స్ విల్ బి
హ్యాపీ టుడే అనే మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ బ్యాక్ చదువుకొని కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇదే ఫీల్ చేయండి. సబ్ కాన్షియస్ మైండ్ మెయిన్ మైండ్ లోకి ఇది ఇంజెక్ట్ చేస్తుంది. ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు మంచి జరుగుతుంది. సంస్కృతంలో ఒక మాట ఉంది, యద్భావం తద్భవతి అని. మీ భావము మీ ఆలోచన ఎలా ఉంటుందో మీకు అలాగే జరుగుతుంది. మీరు చూడండి, కావాలంటే మనం మంచి భావాలు కలిగి ఉంటే మంచిగా తయారవుతాం. మన ఆలోచన సరిగా లేకుంటే we will ruin our own life. మన జీవితాన్ని మనమే రూయిన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి భావాలు, మంచి ఆలోచనతో, మంచి అలవాట్లతో చక్కగా మీరు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.